నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఆల్మోస్ట్ అప్పుల మీదే ఆధారపడిందని చెప్పేసి మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించి కొన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి అభ్యర్థన పెట్టుకున్నారు. సో దానికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్కి కాల్ చేశారు జగన్ టీం, అలాగే ఏపీ ఆర్థిక అధికారులు. సో కాల్ చేస్తే నిర్మలా సీతారామన్ కాల్ కట్ చేశారు అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు వినిపిస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా, మన వీక్షకులకు కూడా నమస్కారం. సో మరి దుర్గా కుమార్ గారు, ఏపీ ఆల్మోస్ట్ అంటే ఏపీ ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడిందని చెప్పేసి అని మనందరికీ తెలిసిందే. ఆయన దానికోసం ఇంకొంచెం అప్పులు కావాలి అని చెప్పేసి అని మోదీ గారికి అభ్యర్థన పెట్టుకోవడం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి కాల్ చేశారు అభ్యర్థన గారికి సంబంధించి ఎక్కడుంది ఏంటి అని జగన్ టీం, అలాగే ఆర్థిక అధికారులు ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించిన వాళ్ళు కాల్ చేస్తే నిర్మలా సీతారామన్ కాల్ కట్ చేశారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఎంతవరకు వాస్తవం? అసలు అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయనకి డబ్బులు కావాలి కాబట్టి అభ్యర్థన పెట్టారనుకోవచ్చా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్థికంగా ఏం పెద్ద ఖర్చులు అంటే రెగ్యులర్గా ఏముంటాయో అయ్యే ఉంటాయమ్మా. కాకపోతే ప్రభుత్వ నిధుల్ని ఎన్నికల కోసం, ఎన్నికల పనుల కోసం పార్టీకి కేటాయించుకుని అట్లా ఇప్పుడు మొన్న చేసిన సిద్ధం సభల్లాగా దుర్వినియోగం చేయటం వలన వచ్చిన ఫర్దర్ ఇబ్బంది ఇది. ఇప్పుడు ఎంత దత్తపుత్రుడు అయినా కూడా ఒక పరిమితి ఉంటుంది కదమ్మా. దత్తపుత్రుడికి గారం ఉంటుంది కదా అని మొత్తం ఆస్తిపాస్తులన్నీ అమ్మి కరిగిచ్చి చేతిలో పోయలేరు కదా ఎవరైనా కూడా. ఇప్పుడు ఆర్థిక మంత్రి సీతారామన్ గారికి తెలుసు ఈయన ప్రధానికి దత్తపుత్రుడు, ఈయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక అంశాల్లో కొన్ని అవకతవకలు అవి జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక ట్రీట్మెంట్ ఇన్నాళ్ళ నుంచి ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ అది శృతి మించి రాగాన పడ్డట్టు ఇప్పుడు షర్మిల గారు కూడా అడిగారు. మొన్న సిద్ధం సభలకి ధారాళంగా ఖర్చు పెట్టేశారు డబ్బు. అసలు అది పార్టీ కార్యక్రమం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక్కో దానికి 150 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నారు, ఖర్చు పెట్టారు అంటున్నారు. ఎందుకు అవుతుంది అనేది మనకు అనవసరం. కానీ 150 కోట్లు అయితే డ్రా చేశారు గవర్నమెంట్ ట్రెజరీ నుంచి. అది పార్టీ కోసం. అది ఎంతవరకు అనేది రేపు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీళ్ళు పట్టుకున్నప్పుడు కదా, ఆడిట్ జరిగినప్పుడు ఈ అవకతవకలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు రాక జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ప్రశ్నించలేరు కదా. ఇప్పుడు సెక్రటేరియట్ని తాకట్టు పెట్టారు, ఎవరన్నా ప్రజలు ప్రశ్నించగలరా? ప్రజావేదికను కూల్చేశాడు, ప్రజలు ఏమన్నా ప్రశ్నించగలరా? ప్రశ్నించిన వాళ్ళందరి మీద వేరే వేరే కేసులు పెట్టేనా దాడి, అది పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, అవసరమైతే ఫైర్ కూడా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కూలుస్తున్నారు కాబట్టి. ఎవరు ఇప్పుడు షర్మిల గారు కూడా అడిగారు, ఈ 600 కోట్లు ఎవడు బాబు సొమ్ము ఖర్చు పెట్టారని. దానికి ఏం సమాధానం లేదు. తర్వాత ఇప్పుడు భవానీ మీరన్న సచివాలయం తాకట్టు పెడతాం అనేది దేశ చరిత్రలో కూడా ఎక్కడ జరగలా, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దానికి ఆయన కొడాలి నాని నీ అమ్మ మొగుడు సొమ్మ ఏదైనా పెడతాము, ఎవడడుగుతాడు మమ్మల్ని అని ప్రశ్నించాడు అతను. అట్లాంటి మంత్రులు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయగలుగుతారు? తర్వాత ఇప్పుడు భవానీ ఐలాండ్స్ అని కృష్ణా నదిలో టూరిజం డెవలప్మెంట్ కోసం ఎప్పుడో ఒక 35 ఏళ్ల క్రితం ఆ గవర్నమెంట్లు డెవలప్ చేసినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్లు. అప్పుడు అది చేస్తే అదొక టూరిజం స్పాట్గా అయింది. ప్రతిది ఏదైనా ఒక ఎసెట్ లాగా కనపడితే ఈయనకి వెంటనే తాకట్టు పెట్టే ఆలోచనే. దాన్ని ఎలా డెవలప్ చేద్దాము, ఇంకా ఏమన్నా కొత్త స్కీమ్స్, ఆ రోజుల్లో 35 ఏళ్ల క్రితం పెట్టిన టూరిజం కన్నా కూడా ఇంకా ఎన్నో అంగులు వచ్చి ఉంటాయి కదా ప్రపంచవ్యాప్తంగా. అలాంటి కొత్త కొత్త ఫెసిలిటీస్ని ఇక్కడ పెడదాము అనేది కాదు. ప్రతిదీ ఆయనకి ఇది ఆస్తి ఎట్లా తాకట్టు పెట్టాలనేది. కాలేజీలు అదే రూపంలో కనపడతాయి ఆయనకి తాకట్టుకి. కాలేజీలకి ఎవడన్నా తాకట్టు పెట్టుకుని తీసుకుంటారా? కాలేజీలకి ఇంకా 10 ఎకరాలు అడిషనల్గా ఇచ్చి ఇంకా డెవలప్ చేస్తారు. అట్లాగే ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్లు అన్నీ తాకట్టేనా? సెక్రటేరియట్ ట్రాక్ వచ్చింది ఇప్పుడు. అసలు సెక్రటేరియట్ తాకట్టు పెట్టడం అనేది ఆలోచన, అది దివాళాకోర ఆలోచన. అదే అంటే ప్రభుత్వ దివాళాకోరతనానికి పరాకాష్ట. ఇక మనం ఏం వ్యాఖ్యానించలేము. ఇంకా దేనికైనా పెడతారు. రేపు ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్తే కదా. మనం వాళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నాము, లేకపోతే ఈ ప్రభుత్వంలో పాలికలుగా ఉన్నాం. మనం పాలికలుగా అంటే ఆయన ప్రభుత్వంలో మనం బృచ్చులమి కాదు, మనం కూడా అమ్మేసుకోవచ్చు. అమ్మేసుకోవచ్చు.
తర్వాత ఏదన్నా ప్రపంచ బ్యాంకులో కూడా తాకట్టు పెట్టడానికి మా రాష్ట్రంలో ఇంతమంది జనాభా ఉంది, యావరేజ్ బరువు ఇంత ఉంటారు, వీళ్ళ మటన్ ఇంత ఖరీదు ఉంటుంది, మామూలుగా మటనే 1000 రూపాయలు ఉంది కదా, అట్లా మనిషి మాంసానికి కూడా రేటు కట్టి లోన్ తెచ్చుకోగలిగినంత సమర్థత జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఎట్లా అంటే ఆయన తాగుబోతులు తాగే ఇన్కమ్ ఇంత వస్తుందని చెప్పి బ్యాంకుల దగ్గర తాకట్టు పెట్టి తెచ్చాడంటే, ఒక పక్కనేమో నేను మద్యపాన నిషేధం అమలు చేస్తాను దిగేలోగా అని చెప్పిన మనిషి కొన్ని వేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. మాకు లిక్కర్ మీద ప్రతి సంవత్సరం ఇంత ఆదాయం వస్తుంది, బ్యాంకులకు చూపించాలి కదమ్మా. అవును, ఆ ఆదాయాన్ని తనఖా పెట్టాడు. ఇప్పుడు పెన్షన్దారులు పెన్షన్ తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. ఇప్పుడు సపోజ్ నాకు పెన్షన్ ఉందమ్మా, శాంక్షన్ అయింది, నాకు 65 ఏళ్ళు, సపోజ్ ఒక 70,000 పెన్షన్ వస్తుంది అనుకోండి, ఆ బ్యాంక్ వాళ్ళు నేను 80 ఏళ్ళు బతుకుతా అని ఒక యావరేజ్ అంచనా వేస్తారు. 15 ఏళ్ల పాటు నా ఆదాయాన్ని ఈ 80,000తో లెక్కేస్తారు. లెక్కేసి 5 సంవత్సరాల పాటు ఎంత అయితే వస్తుందో అట్లా ఒక క్యాలిక్యులేషన్తో ఇస్తారు లోను. పెన్షనర్లకు కూడా దేన్ని ప్లెడ్జ్ తనఖా, నా పెన్షన్ తనఖా పెట్టుకున్నారు. అట్లాగే ప్రభుత్వం కూడా వీళ్ళు తాగుబోతుల మీద మాకు ఇంత ఆదాయం వస్తుందని చూపించి దాని మీద అప్పులు తెచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరన్నా ఉండుంటారా మన దేశంలో? లేదు. అట్లాంటప్పుడు మనుషులను కూడా ఇంత బరువు ఉంటారు సగటున మా ఆంధ్రప్రదేశ్లో మనుషులు ఇంత హైటు. ఇది సైంటిఫిక్గా డాక్టర్లతో అసెస్మెంట్ చేయించి ఇన్ని కోట్ల టన్నుల మాంసం ఉంది వీళ్ళ దగ్గర అని కూడా తాకట్టు పెట్టి తెచ్చినా కూడా ఆశ్చర్యం లేదా? అంటే ఆయన చేతిలో అలాంటి ఆడిటర్స్ ఉన్నారు. ఎక్కడ నుంచైనా లోన్ ఎట్టా సృష్టించవచ్చు వరల్డ్ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కూడా అని, అంటే క్రియేటివిటీ అండ్ లోన్స్లో అనమాట. అట్లా ఇప్పుడు ఈ పరిస్థితి 10,000 కోట్లకి అక్కడ తిరుగుతున్నారంటే శాలరీస్ ఇవ్వటానికి లేదు. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటివి అన్నీ చేస్తా కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఖర్చుల్ని పక్కన పెట్టి ప్రభుత్వ సొమ్ముని పార్టీ ప్రచారానికి, ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అవును, షర్మిల గారు కూడా ఒకనొక టైంలో మాట అన్నారు, 600 కోట్లు ఖర్చు పెట్టారు చెప్పాను సిద్ధం సభలు. అవును, సిద్ధం సభలు. కానీ అసలు సిద్ధం సభలు నీ పార్టీ ప్రచారం కోసం నువ్వు పెట్టుకున్నావు, దానికి గవర్నమెంట్ డబ్బులు ఆడటం ఏంటి? అది కూడా జీతాలు ఇవ్వకుండా. అప్పుడు ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా బాధ్యత అవుతాడు కదా. ఇప్పుడు మన ఉద్యోగస్తులకు మనం రెగ్యులర్గా జీతాలు పెండింగ్లో పెట్టుకుని వీటికి ఎట్లా శాంక్షన్ చేస్తారు? అదేమన్నా ప్రభుత్వపరమైన కార్యక్రమం ఎట్లా చెప్తారు వీళ్ళు? కాబట్టి రేపు గతంలో శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు కదమ్మా, అట్లాగే ఇప్పుడు వీళ్ళు కూడా అవ్వాల్సే వస్తుంది. రేపు ప్రభుత్వం అనేది శాశ్వతం కాదు. రేపు ఇంకొక నెల రోజుల్లో ఎలక్షన్లే జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్లో గవర్నమెంట్ దిగిపోయింది అనుకోండి, దిగిపోయినప్పుడు ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీటన్నిటి మీద అబ్జెక్షన్స్ రైజ్ చేసినప్పుడు దానికి మూల్యం చెల్లించక తప్పదు. తర్వాత 10,000 కోట్ల కోసం రాష్ట్ర బృందం ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన గతంలో లాగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి ఈయన ఎంత మాత్రం దత్తపుత్రుడు కాదు, ఈయన ఉత్తపుత్రుడే. దత్తత అయిపోయింది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి, చట్టాలు అన్నీ అయిపోయినాయి, బిల్లులు. కాబట్టి అందులో ఈయన ఓడిపోతాడని ఒక రిపోర్ట్ వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు టీడీపీతో పొత్తులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు టీడీపీతో పొత్తులో ఉన్నాము, ఇంకా మేము వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ లేదని ప్రూవ్ చేసుకోవటానికైనా కూడా వాళ్ళు గతంలో లాగా ఈయన పట్ల ఉదారంగా వ్యవహరించరు. అంటే ఇప్పుడు అందుకనే నిర్మలా సీతారామన్ అంతే బ్రేక్ పెట్టారు. చూపించాలి, ఇన్నాళ్ళు చూపించిన ట్రీట్మెంట్ వేరు, ఇవాళ చూపించబోయే ట్రీట్మెంట్ వేరు. రేపు ప్రజలు పొత్తుకు ముందు పొత్తు తర్వాత అనేది. కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి స్ట్రైకులు వస్తాయి, పెన్ డౌన్ స్ట్రైక్స్, అప్పుడు ఉంటుంది మధ్య. ఎట్లాంటి ప్రభుత్వం ఉద్యోగులతో ఆడుకుంటున్నాడు ఈయన. ఏమి వీళ్ళకి జీతాలు పెంచకపోయినా అలవెన్స్లో పోయినా ఏమి చేయలేరని. కానీ కిందసారి టీచర్స్ మొత్తం దిగ్బంధనం చేసినా కూడా విజయవాడని ఎలా దూసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం తరపున ఈయన ఎన్ని ఆర్థికంగా దుర్వినియోగంలో చేసినందుకు ఈ నెల 15 రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు. చివరి కాలంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ కనపడుతుంది. వీళ్ళు వెళ్ళినంత మాత్రాన 10,000 కోట్లు గతంలో ఇచ్చి పంపించారు. అట్లా ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో ఒక కారణాలతో ఏదో ఒక రూపంలో సర్దుబాటు చేశారు డబ్బులు. సో ఎవ్రీ టైమ్ జగన్మోహన్ రెడ్డి డబ్బులు కావాలి అభ్యర్థన పెట్టుకుంటే వాళ్ళు శాంక్షన్ చేశారు, ఒక రూపంలో ఇచ్చారు. ఇప్పుడైతే నిర్మలా సీతారామన్ దానికి అభ్యర్థనని కొట్టిపడేశారు, కాల్ కట్ చేశారు. నాకు తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ ప్రతినిధి బృందం వెళ్ళి కలవటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె అందుబాటులోకి రావట్లేదని చెప్తున్నారు. వాళ్ళ పర్సనల్ స్టాఫ్ వేరే మీటింగ్లో ఉన్నారని, ఇంకా బిజీగా ఉన్నారని అదో ఇదో చెప్పి తప్పించేస్తున్నారు. కాబట్టి ఆమె అపాయింట్మెంట్ ఇస్తుందని అయితే నేను అనుకోను. ఇచ్చినా కూడా మొహాటం లేకుండా చెప్పగలిగిన ధైర్యస్తురాలు.
సో మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జగన్మోహన్ రెడ్డి అప్పుకు సంబంధించి ఎలా స్పందిస్తారు, ఏం చేస్తారని చూద్దామండి రాబోయేటువంటి రోజుల్లో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, దుర్గా కుమార్ గారు.